నెవర్ ఫోర్స్ ఓపెన్ ద డోర్. దేవుడు మూసిన ద్వారాన్ని బలవంతంగా తెరవాలని ప్రయత్నం చేయొద్దు. బలవంతంగా దేవుణ్ణి అది చేయమని ఇది చేయమని కోరద్దు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీ కుమారుని ఇస్తాను, నువ్వు వేచి ఉండు. కానీ దేవుడు తెరవని ఒక ద్వారాన్ని అబ్రహామే తెరవాలని ప్రయత్నం చేశాడు. హాగరు ద్వారా తన యొక్క సంతానం, తన జనరేషన్ ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి తన షారా యొక్క పనిచేసే అమ్మాయి హాగరుతో అబ్రహాం పాపం చేసి ఒక కుమారుని కంటాడు. అతని పేరు ఇష్మాయేలు. దావీదు కూడా అంతే. దేవుడేమో గొప్ప రాజుగా దావీదుని నిలబెట్టాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళి నీ సైన్యంతో పాటు యుద్ధం చేయండి అంటే దావీదు ఇంట్లోనే కూర్చున్నాడు. బెత్షెబాను చూశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. కానీ మనుషులు అన్యాయస్తులేమో కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు కదా. అబ్రహాము హాగర్ను మోసం చేశాడేమో కానీ దేవుడు హాగర్ను మోసం చేయలేదు. ఇస్సాకు సంతానాన్ని ఎలా అయితే దీవించాడో హాగరు సంతానాన్ని కూడా అలాగే దీవించాడు. దావీదు బెత్షెబాను మోసం చేశాడు కానీ దేవుడు బెత్షెబాను మోసం చేయలేదు. తన యొక్క గర్భంలోంచి సొలొమోను దేవుడు పుట్టించి దావీదు తర్వాత తన రాజును చేశాడు. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ ఎప్పుడైతే మనుషులు తప్పిదములు చేస్తారో దేవుడు దాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేస్తే ఏ డోర్ అయినా ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత వచ్చే ప్రతిఫలం అనుభవించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మూసిన ద్వారాన్ని తెరవాలని ప్రయత్నం చేయొద్దు. దేవుడు మూసిన ద్వారమును నువ్వు అంగీకరించడం ప్రారంభించు. దేవుడు వద్దన్న మార్గమును నువ్వు వెళ్ళడం మానేసే. దేవుడు మాట్లాడుతున్న మనుషులతో నువ్వు మాట్లాడొద్దు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే నీకు ఆజ్ఞిస్తున్నానో ఆ ఆజ్ఞను పాటించడం మీరు నేర్చుకోండి. ఆలోచించిన ఒకవేళ నోవాహే గనక ఆ యొక్క ద్వారమును మూసి అంటే దేవుడు కాకుండా బయట నుంచి తన బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వారు ఒకవేళ వారు ఆ యొక్క డోర్ను కొట్టి ఇదిగో నోవాహు మమ్మల్ని రక్షించు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ద్వారాన్ని తెరిచి ఉండేవాడు. దాని ద్వారా వాళ్ళ లోపలికి ఎంతవరకు వస్తారో తెలియదు కానీ వారితో పాటు నీరు కూడా లోపలికి వచ్చేది. దేవుని యొక్క ప్లాన్ అంతా కూడా స్పాయిల్ అయిపోయి ఉండేది. ఈ రోజున దేవుని యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేవారుగా ఉంటున్నామా, దేవుని ప్లాన్ని డిస్ట్రాయ్ చేసేవారుగా ఉంటున్నామా? దేవుడు మన జీవితంలో కొన్ని బలమైన ఉద్దేశాలు కలిగి కొన్ని ద్వారాలను మూస్తాడు, కొన్ని ద్వారాలను తెరుస్తాడు. దేవుడు వద్దన్న రిలేషన్షిప్స్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నామా? దేవుడు వద్దన్న మనుషులతోనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నామా? దేవుడు వద్దన్న అలవాట్లే మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నామా? దేవుడు వద్దన్న ఆపర్చునిటీస్నే మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా? కొన్నిసార్లు మనుషులు ఎంత మొండివాళ్ళు అంటే దేవునితోనే పోరాడాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకు ఇవ్వవు నాకు, నువ్వు ఇది ఇచ్చి తీరాల్సిందే, ఇది ఇచ్చి తీరాల్సిందే. దేవుడు అంటాడు, లేదు లేదు, నేను మూసిన ద్వారాన్ని మళ్ళీ తెరవను, నాకు అది ఇష్టం లేదు. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన కోసము, మన క్షేమం కోసం, మన భద్రత కోసం ఒక ద్వారాన్ని మూసిన దేవునికి మరొక ద్వారం తెరవడం తెలీదా? 100% తెలుసు. ఈ రోజున ఆయన విశ్వాసం ఉంచండి.